సంక్రాంతి ఇంటింటా కాంతులతో పాటు ఊరువాడ సందడి తీసుకొచ్చే పండుగ. కోడి పందాలు లేని సంక్రాంతిని ఊహించలేమంటారు కోస్తాంధ్ర ప్రజలు. ఈ ఏడాది కోడి పందాల నిర్వహణను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా బరులు సిద్ధం చేస్తున్నారు. వీక్షకులను ఆకర్షించేలా బరుల ఏర్పాటులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్వాహకులు ఈసారి సినిమా సెట్టింగుల తరహాలో భారీగా హంగులద్దుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గోదావరి జిల్లాల స్థాయిలో బరులు సిద్ధమవుతున్నాయి. మహిళలు చిన్నారులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కోడి పందాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సిద్ధమైపోయాయి. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పందాల్ని చూసేందుకొచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా భారీ హంగులతో ఏర్పాట్లు చేశారు. గతేడాది దెందులూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించే వేదికలా కోడి పందాల బరిని సిద్ధం చేయగా ఈసారి నూజివీడు వాసులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అదే తరహాలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నూజివీడు సమీపంలోని మీర్జాపురంలో స్థానిక నేతల సహకారంతో ఈ భారీ బరి సిద్ధమైంది. మధ్యలో కోడి పందేల బరి, చుట్టూ వందలాది మంది కూర్చుని వీక్షించేలా ఆడిటోరియాన్ని తలపించే మెట్లు, విశిష్ట అతిథుల కోసం వాటర్ ప్రూఫ్ షామియానాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లు, ఫ్లడ్ లైట్లు వంటి ఆధునిక హంగులో స్టేడియాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో బరిని సగటున 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేస్తుండగా పలు బరుల్లో ఒకేసారి 2 నుంచి 3 పందేలు వేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు చిన్న బరులు కూడా పందేలు కాసేందుకు, చూసేందుకొచ్చే వారిని ఆకర్షిస్తున్నాయి. చిన్న బరుల నుంచి పెద్ద బరుల వరకు ఎక్కడ చూసినా కోడి పందాలతో పాటు గుండాట, కోతాట వంటి జూద క్రీడల్ని 4 రోజుల పాటు జోరుగా నిర్వహించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో కొన్ని చిన్న చిన్న పందాల కింద జరుగుతుంటాయి, కానీ అవన్నీ కూడా కత్తులు లేకుండా డింకి పందాలుగా సాంప్రదాయబద్ధంగా జోద క్రీడగా కాకుండా సాంప్రదాయక క్రీడగా జరుపుకొని ఈ ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఏదైతే ఈ మీర్జాపురం గ్రామంలో ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావడానికి చుట్టూ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలకు మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ అనేది రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. గోదావరి జిల్లాల తరహాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానికి సమీపంలో కోడి పందాలు, పొట్టేళ్ల పందాల కోసం బరుల్ని భారీగా సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 4-5 వేల మంది కూర్చునేలా భారీగా వేదికలు సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకులు, అతిథులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తున్న నిర్వాహకులు అవి ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. వారికి భోజనాలు, శీతల పానీయాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారుల్ని ఆకర్షించేలా ముగ్గుల పోటీలు, జెయింట్ వీల్తో ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీల్ని తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాల్ని జోదంలా కాకుండా పండుగ వినోదంలా సంప్రదాయబద్ధంగా జరుపుతున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. తెలుగువారి సంస్కృతిని కాపాడటంలో భాగంగా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్గనైజర్స్ వీటిని నిర్వహించడం జరుగుతుంది. భావితరాలకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలుగు ఆచారం ప్రకారంగా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల దాకా అందరూ రావచ్చు. ఇక్కడ జాయింట్ వీల్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి అంటేనే అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక సంబరం. అటువంటి సంబరాలు ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. సిటీ లిమ్స్ రాజధాని పరిధిలో పెట్టే కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధతో జెంట్స్ కంటే మహిళలు అధిక ప్రాధాన్యతగా ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ పురుషుల కంటే మహిళలే ఎక్కువ వచ్చి మమ్మల్ని అందరినీ, మా ఫెస్టివల్ ని బాగా జయప్రదం చేశారు. అట్లాగే మహిళల గురించి సిటీ లిమ్స్ లో ఉన్న జనాల కోసం మేము మరలా మా గ్రామం తరపున మా గ్రామ పెద్దలతో సహకారంతో ఈ ఫెస్టివల్ ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. రేపు 13, 14, 15, 16 ఈ 4 రోజులు కూడా మహిళలకి రంగవల్లులు, ముగ్గుల పోటీలు, ఒకరోజు యువతకి వాలీబాల్, క్రికెట్ పోటీలు, పతంగుల పోటీలు, మరో రోజు గొర్రెపట్టెలు పందాలు, ఒకరోజు ఎడ్ల పందాలు, ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు, కోడి పందాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళుతున్నారు.